నమస్తే అండి. సుందరకాండ 6వ సర్గ. హనుమంతుడు సీతకై రావణుడి అంతఃపురంలో వెతకడం. హనుమంతుడు తనకిష్టమైన రూపాన్ని ధరిస్తూ సీతాదేవిని అన్వేషిస్తూ ఆమెను చూడలేకపోవడంతో హనుమంతుడు నిరుత్సాహపడ్డాడు. ఉదయసూర్యుడి కాంతితో వెలిగిపోతున్న రావణి అంతఃపురంలోకి ప్రవేశించాలని ఇక నిర్ణయించుకున్నాడు. మహా అరణ్యాన్ని సింహం రక్షిస్తున్నట్లుగా భయంకరమైన రాక్షసులు రావణి అంతఃపురాన్ని కాపలా కాస్తున్నారు. ఆ రాజభవనాన్ని సూర్యులైన రాజభటులు కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. ఏనుగులు గుర్రాలపైన అధిరోహించిన రాక్షస వీరులు అడుగడుగున గస్తీ కాస్తున్నారు. వీళ్లే కాక యోధులు కొందరు దంతపు నగిశీలతో చెక్కిన రథాలపై ఆ ప్రాంతమంతా సంచరిస్తున్నారు. ఈ రథాల పైనుండి కాపలా కాస్తున్న యోధులంతా ఒకేసారి 11,000 మంది సైనికులతో యుద్ధం చేయగల సమర్థులు. అటువంటి రావణాసురుడు భవనంలో ఉత్తమమైన స్త్రీలు ఎందరో సంతోషంతో కాపురాలుంటున్నారు. ఆ భవనం అంతా చందనం, అగరు వంటి సుగంధాలతో నిండిపోయింది. ఆ భవనం బేరీ, మృదంగం మున్నగు వ్యాజ్యాలతోనూ శంఖనాదాలతోనూ ప్రతిధ్వనిస్తుంది. అక్కడ నిత్య పూజలు, అర్చనలే కాకుండా పర్వదినాల్లో హోమాలతో కూడిన విశేష పూజలు చేస్తూ ఉంటారు. అక్కడి రాక్షసులందరూ అమితమైన భక్తి శ్రద్ధలతో నిత్యము పూజలు చేస్తూ ఉంటారు. ఆ భవనంలోని మధ్య భాగం మాత్రం సముద్ర మధ్యంలాగా గంభీరంగాను నిశ్శబ్దంగాను ఉంటుంది. అక్కడి పైకప్పులను రత్న వైడూర్యాలతో పొదగబట్టాయి. ఆ భవనంలో ఎక్కడ చూసిన మణులే, రత్నాలే. అటువంటి రావణ అంతఃపురాన్ని హనుమంతుడు చూశాడు. హనుమంతుడు ఆ విధంగా ధనికులు గృహాలని ఒక్క చోట కూడా విడవకుండా సీతాదేవి కోసం వెతకసాగాడు. ఉద్యానవనాలు ఏమాత్రం భయం లేకుండా వెతికాడు. మహాపరాక్రమశాలి అయిన హనుమంతుడు ముందుగా ప్రహస్తుని ఇంటిపైకి దూకాడు. అక్కడి నుంచి మహాపార్శ్వుని గృహంపైకి దూకాడు. అక్కడ నుండి మేఘంతో సమానుడైన కుంభకర్ణుడి ఇంటిపైకి, విభీషణుడి గృహంపైకి దూకాడు. ఆ విధంగా ప్రతి ఒక్కొక్క ఇంటిపైకి దూకుతూ వాళ్ళ ఐశ్వర్య సమృద్ధిని చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. వానర శ్రేష్ఠులైన హనుమంతుడు ఒక్కో ఇంటిపైకి దూకుతూ రావణ భవనం దగ్గర భయంకరమైన కళ్ళు కలిగిన రాక్షస్త్రీ ఉండడం చూశాడు. వాళ్ళంతా రావణుడికి అంగరక్షకులుగా శూలాలు మున్నగు ఆయుధాలు పట్టుకుని కాపలా కాస్తున్నారు. రావణ భవనానికి సమీపంలో అనేక సేనా విభాగాలు ఉన్నాయి. వాళ్ళంతా రకరకాలైన ఆయుధాలను ధరించి భయంకరమైన ఆకారాల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ రావణాసురుడు భవన ప్రాంతంలో 1000 సేనా విభాగాలు ఉన్నాయి. ఆ రావణుడు భవనం మందర పర్వతమంత పెద్దదిగాను, కుబేరుని భవనం లాగాను ఉండి అనేక ధ్వజాలు, పతాకాలతో నిండి ఉంది. అటువంటి రావణ అంతఃపురం భవన సముదాయంలోకి హనుమంతుడు ప్రవేశించాడు. సుందరకాండ 6వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్.